బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఇవాళ మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్ నుంచి మినిస్టర్ క్వార్టర్స్కి ముట్టడి కోసం వెళుతున్న బీఆర్ఎస్పై నాయకుల్ని అడ్డుకున్నారు పోలీసులు. తెలంగాణ భవన్లో అక్కడి నుంచి లైవ్ చూద్దాం. మైక్ పెట్టు. హలో అన్నా, రిపోర్టర్ అన్నా, తీసుకోండి. రైట్. తెలంగాణ భవన్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మంత్రుల నివాస ముట్టడికి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పిలుపునిచ్చింది. సో తెలంగాణ భవన్ నుంచి మంత్రుల కార్యాలయ ముట్టడికి, మంత్రుల మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బయలుదేరినటువంటి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుల్ని తెలంగాణ భవన్లో అడ్డుకున్నారు పోలీసులు. అక్కడి నుంచి మా ప్రతినిధి వంశీ మనకు మరింత సమాచారం అందిస్తారు. వంశీ, తెలంగాణ భవన్లో విద్యార్థి నాయకులు అడ్డుకున్నారు. అసలు ఎందుకు మినిస్టర్ క్వార్టర్స్ను ముట్టడికి వాళ్ళు పిలుపునిచ్చారు? రాజేష్, నీట్ కౌన్సిల్ పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేసినటువంటి నేపథ్యంలో తెలంగాణ బిడ్డలకు అన్యాయం అవుతుంది, వెంటనే కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్పీ నాయకులు ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బయలుదేరినటువంటి ఏదైతే బీఆర్ఎస్పీ నాయకులను తెలంగాణ భవన్లోకి ప్రవేశించి పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మనం చూడొచ్చు, ప్రజెంట్ తెలంగాణ భవన్ వద్దకు భారీ ఎత్తున పోలీసులు చేరుకున్నారు. ఏదైతే దాంతోపాటుగా నాయకులు ఏదైతే బీఆర్ఎస్పీ నాయకులు ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడే అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాము, తెలంగాణ భవన్ దగ్గర బీఆర్ఎస్పీ నాయకులు చేసినటువంటి ఆందోళన అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మరోపక్క పోలీసులు కాసేపట్లో అరెస్టు చేయడానికి కూడా రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ బీఆర్ఎస్పీ నాయకులు కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తెలంగాణ విద్యార్థులు తెలంగాణ భాషలకే ఉండాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇవాళ సీమాంధ్రకు మిగతా రాష్ట్ర వాళ్ళకు తొత్తుగా వేరేస్తున్న ఇవాళ అధికారులు ఇవాళ ముఖ్య ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు తెలంగాణలో మెడికల్ కౌన్సిల్ అటెండ్ అయితే నాన్ లోకల్ గా పరిగణిస్తూ జీవో నంబర్ 33 తీసుకురావడం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ గత కొన్ని రోజులుగా
స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో చెల్లడం లేదు. ఎందుకంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తొత్తుగా వేరేస్తూ ఇక్కడ నాన్ లోకల్ అయిన తెలంగాణ యాజమాన్య కోటలో జైలు ప్రైవేట్ కాలేజీలకు ఇవాళ కొమ్ము కాసే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఇవాళ ఉన్నది. అదేవిధంగా ఇవాళ నీట్ కౌన్సిలింగ్ లోపల ఇవాళ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా మొదటి ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ కూడా ఇవాళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ అయిపోయినాయి. అయినా కూడా తెలంగాణలో కనీసం ఇలా కౌన్సిలింగ్ నిర్వహించకపోవడం వల్ల తెలంగాణ విద్యార్థులు చాలా ఆందోళనకు గురవుతూ ఉన్నారు, చాలా నష్టపోయే పరిస్థితి ఉన్నది. ఈ లోపల తెలంగాణలో కొంతమంది ప్రైవేట్ యాజమాన్యాలు వాళ్ళు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇవాళ డ్రీమ్ యూనివర్సిటీలు రావడం వల్ల తెలంగాణలో ఉన్న కరీంనగర్ కోటలో ఉండాల్సిన నింపాల్సిన సీట్లు కూడా ఇవాళ పూర్తిగా ఇవాళ ప్రైవేట్ వాళ్ళ చేతిలో పోయే పరిస్థితి. దీనికి అన్నిటి కారణం ఇవాళ ప్రైవేటు యాజమాన్యాలతోని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఇవాళ కుట్ర పండి ఇవాళ లాలూచి పడి ఇవాళ తెలంగాణ విద్యార్థులు నష్టం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ మేమందరం కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మినిస్టర్ క్వార్టర్స్ ఉంటానికి మేము బయలుదేరితే ఇవాళ పోలీసులను పెట్టి ఇవాళ మమ్మల్ని అడ్డుకోవడం చాలా దుర్మార్గంగా వివరిస్తున్నాం. కోరికలు కోరట్లేదు, తెలంగాణ విద్యార్థుల కోసం తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని చెప్పి జీవో నెంబర్ 33 రద్దు చేయాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఒక దిక్కు విద్యార్థుల నుంచి పేరెంట్స్ నుంచి డిమాండ్ వస్తున్నప్పుడు కూడా ఇవాళ కావాలని చెప్పి ఇవాళ సుప్రీంకోర్టు పోతున్నారు. ఇవాళ సుప్రీంకోర్టులో నిర్ణయం వచ్చే వరకు ఈ లోపల ఇవాళ చాలా మంది డబ్బున్న వాళ్ళందరూ కూడా ఇవాళ యాజమాన్య కోర్టులకు చేరే విధంగా మరిన్ని ఈ లోపల మరిన్ని డ్రీమ్ యూనివర్సిటీలు వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి పూర్తిగా తెలంగాణ విద్యార్థులకు నష్టపోయే పరిస్థితి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తొందరగా మెడికల్ కౌన్సిలింగ్ నిర్వహించి 33 జీవోలు వెనక్కు తీసుకొని పూర్తి సీట్లను తెలంగాణ గడ్డ మీద పుట్టిన విద్యార్థులతోని ఈ కౌన్సిలింగ్ నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇప్పుడు మినిస్టర్ క్వార్టర్స్ పుట్టడానికి బయలుదేరుతా ఉన్నాం. తీసుకోండి. గెల్లు అన్నాడు గెల్లు రా గెల్లారు సాయి జర్రా మరి మన ఏం తెచ్చుకున్నా రద్దు చేయాలి. జీవో నంబర్ 33 పెట్టాలి. జీవో నంబర్ 33 రద్దు చేసే వరకు కూడా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పోరాటం చేస్తుంది.
ఇవాళ తెలంగాణ భవన్ కాడ మమ్మల్ని ఆపచ్చు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా మేము అంతా ఆందోళన చేపడతాం. ఈ ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. ఇవాళ తెలంగాణ తెచ్చుకున్న రాష్ట్రం లోపల తెలంగాణ పుట్టిన విద్యార్థులు ఇవాళ ఇక్కడ 4 లోకలుగా రాష్ట్ర ప్రభుత్వం చిత్రీకరించి చాలా దుర్మార్గంగా వివరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇవాళ దేశం మొత్తం ఇవాళ నీట్ కౌన్సిలింగ్ ఇప్పటికే ఒకసారి కంప్లీట్ అయిపోయింది, మరొకసారి జరగబోతున్న తనలో జరుగుతుంది. కానీ నీటిలో కౌన్సిలింగ్ యాజమాన్యం కూడా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఇవాళ కౌన్సిలింగ్ జరగట్లేదు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని చెప్పి నేను డిమాండ్ ఇస్తా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. జీవో నెంబర్ 33తో పాటుగా నీట్ కౌన్సిల్ కూడా వెంటనే నిర్వహించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. జీవో నెంబర్ 33ని రద్దు చేయాలని కూడా తెలంగాణ బిడ్డలకి అన్యాయం అవుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ బిడ్డలకు అన్యాయం కాకుండా ఉండాలంటే జీవో నెంబర్ 33ని రద్దు చేసి వెంటనే నీట్ కౌన్సిలింగ్ కూడా నిర్వహించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. భారీ ఎత్తున పోలీసులు తెలంగాణ భవన్కి చేరుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. పెద్ద ఎత్తున ఇప్పటికే మరి కొంతమంది మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బయలుదేరినటువంటి పరిస్థితి మనం చూస్తాము. కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు, ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు బీఆర్ఎస్ పార్టీ నాయకులు.